హలో ఎవరోన్, వెల్కమ్ టు ఆర్ఫోకస్ మీడియా. ఆగస్టు 15 రోజున జగన్మోహన్ రెడ్డి గారు జన్మవందనం చేయలేదు. భారతీయుడిగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఆగస్టు 15 రోజు ఖచ్చితంగా స్వాతంత్రం వచ్చిన రోజు ఖచ్చితంగా ఘనంగా వేడుకలు చిన్న పిల్లల దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి వరకు ప్రతి ఒక్కరూ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు, గొప్పగా జరుపుకుంటారు. అది మనందరికీ గొప్పగా ఫీల్ అయ్యే సిచ్యువేషన్ అది. జగన్మోహన్ రెడ్డి గారు జన్మవందనం చేయలేదు, అసలు ఫ్లాగ్ హోస్టింగ్ కూడా ఎక్కడ చేయలేదు. ఓకే, ఇక ఆయనకి ఎంత భక్తి ఉందో ఏందన్నది అది ఆయనకి అని చెప్పేసి ఎవరు అడిగిరు, వదిలేసిరు. నిన్న కేతిరెడ్డి గారు మాట్లాడుకుంటా జెండా ఎగరేస్తేనే దేశభక్తి ఉన్నట్టు, లేకపోతే నేనేంటంటే నిన్ను రోజు ఎవడు ఎగరేయమంటలేడు కదా, రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను ఎవడు ఎగరేయమంటలేడు కదా. కనీసం ఆగస్టు 15 రోజు స్వాతంత్రం వచ్చిన రోజు కూడా జన్మవందనం చేయకపోతే అడుగుతారు. మీ నోటితో ఎట్లా చెప్పబుద్ధి అవుతుందేమో జెండా ఎగరేయకపోతే దేశభక్తులు అనేటని చెప్పి ఎట్లా అనుభూతి వచ్చిందో నా నిజంగా మీకు 11 సీట్లు ఎందుకు వచ్చినాయో ఇప్పుడు అర్థమైంది. అంతే. జై హింద్.